హలో నమస్తే అండి. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్గా మొలకెత్తిన పెసలతో పెసల చాట్ చేసి చూపిస్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు ఒక బౌల్తో తీసుకొని, చిన్న బౌల్తో చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఒక చిన్న అల్లం తురిమి పెట్టుకోవాలి, అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, చిన్న క్యారెట్ తురుము. ముందుగా ఈ పెసల్ని కొంచెం ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి, లేదా మామూలుగా డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు, కానీ బాండీలో పోపేసి ఉడకబెట్టుకోవచ్చు, కానీ తొందరగా లేట్ అవుతుంది ఉడకటము. అందుకని ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికిపెట్టుకోవాలి. ఈ పెసలు ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను, ఉడికిపోయినాయి. ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు పెట్టకండి, ఎక్కువ ఉడికితే చేదు వచ్చేస్తాయి పెసలు. ఇప్పుడు ఇవన్నీ కలిపి పోపు వేసుకుందాము. బాండీలో కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి వేసి, ఆ నెయ్యిలో కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేగిన తర్వాత ఒక చిన్న ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత కొంచెం ఇంగు వేద్దాం. ఇంగు వేయటం మూలంగా ఈ పెసలు కొంతమందికి గ్యాస్ వస్తుంది కదండి, ఇంగు వేస్తే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. ఈ పెసల్లో అంటే మొలకెత్తిన అన్ని గింజల్లో B12 ఉంటుందండి, ఈ విటమిన్. ఇప్పుడు అందరికీ B12 డెఫిషియన్సీ వస్తుంది కదా. ఈ మొలకెత్తిన గింజలన్నీ డైరెక్ట్గా మనం కొంతమంది తినలేరు, అంటే ఇట్లా చాట్ లాగా చేసుకుంటే కొంతవరకు తినగలుగుతారు. ఇప్పుడు ఈ ఉడికి పెట్టిన పెసలన్నీ వేసేసుకుందాం దీంట్లో. ఒకసారి వేపుదాము. పెసలు కొంచెం వేగిన తర్వాత టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకుందాం. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇవి కొంచెం కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు పూర్తిగా వేగక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోయి మనకి పంటికింత తగులుతూ ఉంటే బాగుంటాయి. కొంచెం వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అల్లం పేస్ట్ చేద్దాము. అల్లం తురుముకున్న అల్లం వేసాము. తర్వాత కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి, నేను వెల్లుల్లి వేయట్లేదు. తర్వాత క్యారెట్ తురిమేద్దాము. ఇది కూడా కొంచెంసేపు వేపుకోవాలి. చివరిగా కొంచెం కారం, 1/2 టీ స్పూన్ కారం వేద్దామండి. మీరు కారం వద్దనుకుంటే చిన్నగా పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకోవచ్చు, కానీ పిల్లలకి పచ్చిమిర్చి వేస్తే తినలేరు కదా, అందుకని నేను పచ్చికారం వేసాను. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు తినే ముందు చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే కావాల్సిన వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పెసల చాట్ రెడీ అండి. చక్కగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. కావాలంటే చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోవచ్చు. ఓకేనండి.